నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్‌లో మీ పేరు వచ్చే వరకు మీ అకౌంట్‌లో 5,00,000 జమ అయ్యి మీ ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు సూచనలు, సలహాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఇందిరమ్మ ఇండ్ల కోసం లక్షలాది మంది అయితే ఎదురు చూస్తున్నారు. దాదాపు 80 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అయితే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని 3 విభాగాలుగా వచ్చిన దరఖాస్తులన్నిటిని విభజించి పెట్టింది. పాత దరఖాస్తుల్ని మరి కొత్త దరఖాస్తుల్ని మొత్తం కూడా ఆన్లైన్ కూడా చేయడం పూర్తయింది. మరి జనవరి 26 రోజున మండలానికి ఒక గ్రామంలో దాదాపు 72,000 మందికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఇచ్చారు. ఇంకా మిగిలిన 3,80,000 మందికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని ఇందిరమ్మ ఇండ్ల ఆశావాహులందరికీ మరి ఇల్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మరి గ్రామాల వారీగా ఫైనల్ లిస్టులు ఎప్పుడని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఇక మార్చి మొదటి వారంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయితే ముగుస్తుంది. మరి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మరి సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముందే మరి గ్రామాల వారీగా అసలు ఏ గ్రామానికి ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయి, మరి ఏ రిజర్వేషన్ వారికి, ఎస్సీ వారికి, ఎస్టీ, బీసీ, ఓసీ వారికి ఈ విధంగా ఏ రిజర్వేషన్ వారికి ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయో గ్రామాల వారీగా లిస్టు ప్రకటించి ఇందిరమ్మ కమిటీల ద్వారా గ్రామ సభల ఆధ్వర్యంలో మరి ఫైనల్ లిస్టు మార్చి 2వ వారంలో ఖచ్చితంగా పెట్టి ఫైనల్ లిస్టు రెడీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరి 5 లక్షల్లో ప్రస్తుతం ధరలు అయితే పెరిగిపోయాయి. భారీ ఎత్తున సిమెంటు, స్టీల్ ధరలు ఇవన్నీ పెరిగిపోయాయి. మరి మొత్తంగా 8 ట్రాక్టర్ల ఇసుక కొడితే ఫ్రీగా ఇస్తుంది. సిమెంటు, స్టీల్ కూడా తక్కువ ధరకు ఇప్పించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా భారీ ఎత్తున నిధులు రాబట్టాలని చూస్తుంది. కానీ మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఎక్కువ మంజూరు చేయకపోవచ్చు. భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది. సరే, ఏది ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇందిరమ్మ ఇళ్ళని చాలా స్పీడ్గా అమలు చేయాలని చెప్పి చూస్తున్నారు. మార్చి 2వ వారంలో ప్రతి గ్రామానికి చెందినటువంటి దాదాపు 4,50,000కు సంబంధించి మొత్తం ఫైనల్ లిస్ట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అందరూ కూడా రెడీగా ఉండండి. ఇక మరి ఇచ్చే 5 లక్షల్లో ఇంటి నిర్మాణాన్ని ఎలా పూర్తి చేసుకోవాలనే అంశం మీద ఇక్కడ ప్రభుత్వం అయితే మల్ల గులాలు పడుతుంది. ఇక పిల్లర్లు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు, మరి పిల్లర్లు వేసి ఇందిరమ్మ ఇల్లు కట్టాలా, పిల్లర్లు లేకుండా కట్టాలని చెప్పి అందరికి సందేహాలు ఉన్నాయి. మరి పిల్లర్లు వేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తే వారిచ్చే 5 లక్షలు సరిపోతాయా, సరిపోవా అని చెప్పేసి కూడా లబ్ధిదారులు అయితే ఆందోళన చెందుతున్నారు. అందుకోసమే ప్రస్తుత ధరలకు అనుగుణంగా దాదాపు ఒక్కో ఇంటికి 10 లక్షలు ఇస్తే అసలు అప్పుల పాలు కాకుండా సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం మరి ఆ దిశగా కూడా బడ్జెట్లో నిధులు కేటాయించాలి. ఇంకా చూస్తే స్టీలు, సిమెంటు ఖర్చులు తగ్గేలా అడుగులు వేస్తున్నారు. బడ్జెట్ సరిపోక అసంపూర్తిగా వదిలేస్తారన్న ఉద్దేశంతో మరి గృహ నిర్మాణ శాఖ అయితే కసరత్తు అయితే చేస్తోంది. దీనికి సంబంధించి ఇది మోడల్ ఇల్లు ప్రతి మండలంలో కూడా నిర్మిస్తున్నారు. ఇక 4 పద్ధతులపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎందుకంటే ఇచ్చే 5 లక్షలు సరిపోక మరి పిల్లర్లు వేసి, మరి స్లాబ్ వేసి, బేస్మెంట్ కట్టి ఇల్లు నిర్మించాలంటే ఇచ్చే 5 లక్షలు సరిపోకపోతే మధ్యలో వదిలేస్తారేమో, మరి పథకం మొత్తం నీరు గారిపోతుందేమో అనే ఉద్దేశంతో అప్పుల పాలై మళ్ళీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో అయితే ప్రభుత్వం అయితే 4 పద్ధతులపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ప్రయత్నిస్తోంది. ఇక నిర్మాణ తీరుపై లబ్ధిదారులకు స్వేచ్ఛ ఉంటుందన్న యంత్రాంగం. సరే, లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లను లక్షల్లో వెచ్చించి పూర్తి చేసుకోగలరా? పిల్లర్లతో కూడిన నిర్మాణంలో ఖర్చు పెరిగి ఇళ్లను మధ్యలో ఆపేస్తే ఎలా? మరి ఇళ్ల నిర్మాణం ప్రారంభం ముంగిట ప్రభుత్వానికి వచ్చినటువంటి సందేహాలు. కాబట్టి మండలానికి ఒక మోడల్ ఇల్లు ప్రస్తుతం భవనాలు నిర్మిస్తున్నట్టు పిల్లర్లు, భీములతో కూడినటువంటి నిర్మాణ పద్ధతి కాకుండా ఖర్చు తక్కువయ్యే ఇతర పద్ధతులపై మరి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇందుకోసం మండలానికి ఒక చొప్పున వేర్వేరు పద్ధతుల్లో మోడల్ ఇళ్లను నిర్మిస్తోంది. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వీలైన ఎక్కువ మంది మేస్త్రీలకు కూడా ఆయా పద్ధతుల్లో హైదరాబాద్లో శిక్షణ ఇస్తున్నారు. దాదాపు 7 జిల్లాలకు చెందిన 113 మంది మేస్త్రీలకు మరి ఇక్కడ ఒక్కో మేస్త్రికి దాదాపు 8,000 రూపాయలు ఖర్చు పెట్టి వారం రోజుల పాటు శిక్షణ తీస్తున్నారు. ఏది ఏమైనా సరే ప్రభుత్వం 4 పద్ధతులు అయితే సూచిస్తుంది. కానీ లబ్ధిదారులు వారి ఇష్టం ప్రకారమే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే అవకాశం, వెసులుబాటు కూడా కల్పిస్తుంది. మరి ఈ ఖర్చు తగ్గించుకొని 5 లక్షల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకునేలాగా 4 నిర్మాణ పద్ధతులు అయితే అందుబాటులోకి తెచ్చింది. ఆ 4గింటిలో ఖచ్చితంగా ఒకదాన్ని అనుసరించాలన్న నిర్బంధం ఏమీ లేదని అధికారులకు చెప్తున్నారు. తమ ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పేసి 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలని ఇంతకాలం చెప్తూ వచ్చిన అధికారులు ఇప్పుడు ఆ విస్తీర్ణం 600 చదరపు అడుగులకు మించరాదని కూడా బలంగా చెప్తున్నారు. ఇక ఎందుకంటే 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ పెట్టుకున్నారనుకోండి, ఖర్చు ఎక్కువై మళ్ళీ ప్రభుత్వం మీదనే చెడ్డ పేరు, నింద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ విస్తీర్ణంలో కట్టొద్దని కూడా చెప్తున్నారు. ఇక విస్తీర్ణం పెరిగితే ఖర్చు తడిసి మోపిడా ఇంటిని అసంపూర్తిగా వదిలేస్తారన్న ఉద్దేశంతో ఇలా ఆదేశాలు కూడా జారీ చేసింది. కాబట్టి ఎవరైనా సరే 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ
విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేస్తే మాత్రం వారికి నిధులు కూడా ఇవ్వకపోవచ్చు అనేటువంటి సందేశం కూడా వస్తుంది. ఇక 4 డిజైన్లు అయితే, ఒకటి షార్ట్ కాలం కన్స్ట్రక్షన్, అంటే ఇండ్ల నిర్మాణంలో స్టీల్ వ్యయం చాలా ఎక్కువ, దీన్ని తగ్గించేలా ఈ డిజైన్ అయితే అనుసరిస్తారు. పునాది వరకు మాత్రమే కాలమ్స్ ఉంటాయి, పైన ప్లింత్ బీమ్స్ ఉంటాయి, మధ్యలో పిల్లర్లు లేకుండా కాంక్రీట్ గోడ ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్లలో పై అంతస్తులు ఉండే అవకాశం లేనందున ఈ నమూనా బాగుంటుందని అధికారులు అయితే చెప్తున్నారు. ఎలాగూ అప్స్టైర్ ఎయిర్ కాబట్టి పిల్లర్లు లేకుండా ఈ షార్ట్ కాలం పద్ధతిని అనుసరించాలని చెప్పేసి ఒక విధానం. ఇక షియర్ వాల్ పద్ధతి, ఇందులో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ గోడలను నిర్మాణ స్థలంలోనే ముందుగా సాంచాల ద్వారా కాంక్రీట్తో సిద్ధం చేస్తారు. పునాదులపై రంధ్రాలు చేసి రాడ్స్తో ఆ గోడలను అనుసంధానిస్తారు. వాటి మీద పైకప్పు వేస్తారు. ఇందులో ఇటుక, స్టీల్ వ్యయం ఉండదని ఇది రెండవ పద్ధతి. ఇక మూడవ పద్ధతి స్టోన్ రూఫింగ్ విధానం. కాంక్రీట్ గోడలు నిర్మించిన తర్వాత పైన పూర్వకాలపు దూలాల తరహాలో ఆర్సీసీ రాఫ్టర్స్ ఏర్పాటు చేస్తారు. వాటి మీద షాబాద్ బండలు పరుస్తారు. ఆ బండల మీద తక్కువ మందంతో కాంక్రీట్ పొర వేస్తారు. షాబాద్ బండల లభ్యత అధికంగా ఉండే ప్రాంతాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. తాండూరు లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది ఇండ్ల కప్పులుగా ఈ తాండూరు బండలనే వాడుతున్నారు. ఇక పిల్లర్ రూఫింగ్ నిర్మాణం. గోడలపై ఆర్సీసీ రాఫ్టర్లు అమర్చి వాటి మీద పూర్వకాలం తరహాలో బెంగుళూరు పెంకులు పరుస్తారు. పెంకుల మీద 2.5 అడుగుల మందంతో స్లాబ్ వేస్తారు. దీనిలో ఇటుక, స్టీల్ వ్యయాన్ని తగ్గించవచ్చు. ఈ విధంగా ప్రభుత్వం అష్ట కష్టాలు పడుతుంది. ఒక 5 లక్షలని కాకుండా కనీసం 8 లక్షలైనా మంజూరు చేసి మంచి పిల్లర్లు వేసుకొని స్లాబ్ వేసుకుంటే ఆ ఇల్లు 10 కాలాల పాటు బలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మరి ఫాల్తు క్వాలిటీ మెటీరియల్ వాడి పిల్లర్లు లేకుండా, గోడలు లేకుండా ఈ విధంగా పెంకులు ఇవన్నీ వాడి కట్టిస్తే మళ్ళీ ఎప్పుడైనా అవి నాణ్యత లోపించి అవి త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కనీసం 8 లక్షలైన ఇందిరమ్మ ఇంటికి మంజూరు చేసి మంచిగా పిల్లర్లు వేసి బేస్మెంటు, పిల్లర్లు, స్లాబ్ వేసుకునే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కానీ ఈ రకరకాలటువంటి అత్తరబుత్తర పనులు చేసి ఈ లబ్ధిదారులని అప్లపాలు చేయడం కంటే ఈ బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి నిధులు పెంచితే బాగుంటుందని చెప్పి ఆశావాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. సరే, ఏది ఏమైనా మొదటి ఫేజ్లో 72,000 మందికే ఇల్లు ఇచ్చారు. మరి మాకెప్పుడు ఇస్తారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా మార్చి 2వ వారంలో ఖచ్చితంగా ఫైనల్ లిస్ట్ అయితే పెడతారు ఇందిరమ్మ కమిటీలు, గ్రామ సభల ఆధ్వర్యంలో. కాబట్టి అందరూ రెడీగా ఉండండి. ఇంటి నిర్మాణం కోసం మీ గ్రామస్థాయి అధికారులతో టచ్లో ఉండండి, మీ ప్రజాప్రతినిధులు కూడా టచ్లో ఉండండి. ఎందుకంటే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, స్థానిక ఇన్ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఇందిరమ్మ ఇళ్ళ ఫైనల్ లిస్టు తయారవుతాయి. ఆల్రెడీ ప్రతి గ్రామానికి సంబంధించి లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని 3 విభాగాలుగా దరఖాస్తులు వర్గీకరించి రెడీ చేసి పెట్టారు. మరి ఆ లిస్ట్ 1లో, ఒక గ్రామంలో లిస్ట్ 1లో ఎంతమంది ఉన్నారు, మరి ఆ గ్రామానికి ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయి అనే దాని మీద ఎవరెవరికి ఇండ్లు వస్తాయి అనేది ఇక ఫైనల్గా మార్చి 2వ వారంలో తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.